వచ్చావు? ఇంతకు ముందు నెల కానీ జీతం సగం సగం ఇచ్చారు, ఈ నెల ఉన్నాయి ఇవ్వండి. ఏం రోజు నోట్లు వేస్తుంది, నువ్వు చేసే పనికి నీకు ఇచ్చే జీతమే ఎక్కువ. లేదయ్యా, ఇవ్వాల్సిందేదే, పెంచాల్సిందేది. ఇవ్వను, పెంచను. అయితే నేను రేపటి నుంచి పని మానేస్తా. మానే ఇలాంటి వాళ్ళు చాలా మంది దొరుకుతారు. అయితే నీకు నీ క్లీనింగ్కి రామ్ రామ్. అవునా, అయితే కొత్త కాంపౌండర్ కోసం ప్రకటించాల్సింది. సార్ ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావు? పని ఇస్తారని వచ్చాను సార్. ఆ పేపర్ చూసి వచ్చావా? అవును సార్. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? ఉంది సార్, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటే మంచోడే దొరికాడు. కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పు. స్పాట్ ఆన్సర్స్ అడుగుతారా, బిగ్ ఆన్సర్స్ అడుగుతారా? క్వశ్చన్ నువ్వు చెప్తే చెప్పండి, నేను ఆన్సర్ చెప్తే క్వశ్చన్ అడుగుతారా? నేనే తెలియదు సంతకెళ్ళా, నాకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చావేంట్రా? ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతా, ఆ తర్వాత నువ్వు ఆన్సర్ చెప్పు. అడుక్కోండి. నేను అడుక్కోవాలా? అడగండి సార్. సరే, మందులు ఇవ్వడం వచ్చా? వచ్చు సార్. కుట్లు వేయడం తెలుసా? బాగా వచ్చు సార్. పేషెంట్ని బాగా చూసుకుంటావా? పొలాన్నిలా చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటాను సార్. సరే, రేపటి నుంచి జాయిన్ అయిపో. చాలా చాలా ధన్యవాదాలు సార్. డాక్టర్ గారికి కావాలండి. ఏమైందయ్యా? కడుపులో పురుగులు పడ్డాయి, కాలుకి గాయమైంది. ఫుల్ డాక్టర్ గారు పిలుచుకొస్తాను. డాక్టర్. ఏం చలపతి? పేషెంట్ వచ్చాడు డాక్టర్. సరే, లోపలికి రమ్మను. సరే, లోపలికి. ఫోన్ వస్తుంది, నేను వెళ్ళాలి. కడుపులో పురుగులకి మందులు ఇచ్చేసి అలాగే కాలుకి కుట్లు వేసి. అలాగే డాక్టర్ గారు. ఉండయ్యా, మందులు తెస్తాను. ఏంటయ్యా ఇది ఇలా ఉంది? డాక్టర్ ఆక్సిజన్ తెచ్చావా లేకపోతే నువ్వే తెచ్చావా? నీకేం కాళ్ళు, ఆరోగ్యం కాళ్ళు అంతే. అయితే బెడ్ మీద పడుకో. ఏంటయ్యా డబ్బులం తెచ్చా, కొమ్మిది చంపేస్తావా? కుర్రో కాపాడండి, దేవుడా రక్షించు. ఏంటయ్యా మంది ఎంత చేదు ఉంది? మంది ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నిద్రపో పేషెంట్, నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. నిద్రపో పేషెంట్, నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. ఏం చలపతి ఇలా పడిపోయాడు? చలపతి. ఏం డాక్టర్? ఏంది పురుగుల మందు దొక్కలం? రాను డాక్టర్. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? మీరు చెప్పింది నేను చేశాను. అదే నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? మీరు కడుపులో పురుగులకి మంది ఇమ్మన్నారు, పురుగుల మంది తెచ్చి ఇచ్చాను. కాలుకు కుట్లేమన్నారు, దప్పులంతా కాలుకు కుట్లేసాను. పేషెంట్ నేను పొలంలో చూసుకుంటాను అన్నావు కదయ్యా. పొలంలోనే చూసుకున్నాను. మా పొలంలో ఎటువంటి వస్తే పురుగుల మంది తెస్తాను. అంటే నువ్వు కాంపౌండర్ కాదా? కాదు, నేను ఒక రైతుని. నన్ను ఇలా ముంచేసావు కదయ్యా. నన్ను జైల్లోకి వేసేస్తాను నాయన. నా జీతం అయ్య గారు.